శ్రీహరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అంతేకాకుండా మా పార్టీ యొక్క మీడియా వ్యవహారాలన్నీ కూడా చూసుకునే వ్యక్తి కూడా అతని ముఖ్య ఇన్ఛార్జ్ కూడా మొత్తం మా పార్టీకి కూడా. అటువంటి వారిని కేవలం ఎవరో కన్ఫెషన్ చేశారని చెప్పేసి, అది కూడా అనంతపురం జిల్లా వాళ్ళు కూడా ఎవరో కన్ఫెషన్ చేశారని చెప్పేసి ఉన్నట్లుగా కూడా ఉదయమే 7 గంటలకు 7:30కే వాళ్ళ ఇంటికి కూడా పోకముందే అక్కడ కూడా దించుకోవాలి. కారులో పోతుంటే అతను దించుకొని పోలీసు వాళ్ళు, అది సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసు వాళ్ళు కూడా తీసుకోకపోవడం నిజంగా కూడా దారుణం. ఇది ఎప్పుడు కానీ మామూలు వ్యవహారంగా అయిపోయింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని సోషల్ మీడియాలో చేసే అవి ఇవి పెట్టారని చెప్పేసి ఈరోజు అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించమనేది మామూలుగా కూడా వ్యవహారం కూడా అయిపోయింది. దీన్ని మేము అందరూ కూడా ఖండిస్తున్నాం. ఇంతేకాదు ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన పరిస్థితి కూడా ఈరోజు కూడా. నిన్ననే లోకేష్ గారు కూడా చెప్పారన్నమాట, ఈరోజు ఇటువంటి అందరినీ కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కూడా ఇంకా ఉంది అని చెప్పేసి. అంబేద్కర్ గారి జయంతి రోజు కూడా రెడ్ బుక్ గురించి మాట్లాడింది ఈ లోకేష్ గారికి మాత్రమే చెప్తుంది. కాబట్టి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అట్లాగే మీడియా వ్యవహారాలు చూసే శ్రీహరి గారిని పోలీసులు తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి. పోలీసుల యొక్క అక్రమ ప్రవర్తన, అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఉన్నాం. ఎవరో కన్ఫెస్ చేస్తే ఆ కన్ఫెషన్ ఆధారంగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా 41 నోటీస్ ఇచ్చి మాట్లాడచ్చు, అక్కడ ఎంక్వైరీ చేయొచ్చు కూడా. అటువంటిది ఏమి లేకుండా దారిలో అడ్డగించి మాట్లాడదామని తీసుకెళ్ళడం అన్నది చాలా బాధాకరం. అసలు ఈ రాష్ట్రంలో అసలు ప్రజలకి ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకుండా పోయే కాలాన్ని చూస్తూ ఉన్నాం. కనుక తక్షణం శ్రీహరిని బేషరతు రిలీజ్ చేయాలి. అంతేకాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజాస్వామ్యానికి కానీ మంచిదిగా అని తెలియజేస్తూ ఉన్నాం. శ్రీహరి గారి యొక్క అక్రమ అరెస్ట్ను ఖండిస్తూ ఉన్నాం. తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీహరి గారిని అక్రమ నిర్బంధం, ఎందుకంటే ఒకవేళ చేసింటే యూనిఫామ్లోనే వచ్చిండాల పోలీసులు, ఒక ప్రైవేట్గా వచ్చి యూనిఫామ్ లేకుండా వచ్చి ఆయన్ని పికప్ చేసుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి ల్యాప్టాప్స్ కానీ ఫోన్లు కానీ అవన్నీ కూడా తస్కరించడం అనేది నిజంగా ఇట్స్ అన్డెమోక్రటిక్. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే మొన్న కూడా హైకోర్టు కూడా ఇదే విధంగా సజ్జల భార్గవ విషయంలో కూడా చేసింది. ఎవరు ఇచ్చినారు రెడ్ కార్నర్ నోటీసు అంటే అందరూ కూడా ఇది మాకు సంబంధం లేదు అన్నారు. మళ్ళీ అన్నమయ్య జిల్లా ఎస్పీ ఉండి దీనికి సంబంధం నేనే ఇచ్చాను అని చెప్పి ఇచ్చేకారు. నిన్న అంబేద్కర్ జయంతి రోజు కూడా సమాజం బాగు కోసమే రెడ్ బుక్ అని చెప్పేసి లోకేష్ బాబు అంటున్నాడు. అంటే అంతకంటే దౌర్భాగ్యం లేదు. సమాజం బాగు కోసం అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి అది ఈ విధంగా పోవాలి, ఈ విధంగా చట్టాలు అనేది అప్లికబుల్ కావాలని ఉంటే ఈయన రెడ్ బుక్ అని ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చి ఈరోజు ఇబ్బంది పెడుతున్న సందర్భం చూస్తున్నాం. 111 సెక్షన్స్ పెట్టడం, దానివల్ల బెయిల్ రాకుండా చేయాలనే ఒక ప్రయత్నము, ఇవన్నింటినీ కూడా సమాజం ఎప్పుడు కూడా దీన్ని హర్షించదు. డెఫినెట్గా మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ డిమాండ్ ఇమ్మీడియట్గా ఇప్పుడైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి, ఇలాంటి అక్రమ నిర్బంధాలు. ఎందుకంటే చాలా సార్లు పోలీసులందరినీ కూడా హైకోర్టు మొటికాలేసింది. వీళ్ళు మీరు నిర్బంధించిన టైం ఏంది, మీరు కేసు కట్టిన టైం ఏంది, మీరు రిలీజ్ చేస్తున్న టైం ఏంది అంటే మాకు పోలీస్ స్టేషన్లలో కెమెరాలు లేవు అని చెప్పిన సందర్భాలు, వాటిని మళ్ళీ పోలీసులు తిట్టడం. మొన్న ఇదే విధంగా పెరేడ్ చేసినారు. ఏమంటే మా బండ్లు లేవు అని చెప్పేసి ఒక డీజీపీ ఉన్నత స్థాయి అధికారి మా బండ్లు లేవు అని చెప్పడం అంటే ఇంకంతకంటే ఏముంటుంది చెప్పండి. ఈరోజు బండ్లు లేవంటారు, రేపు పొద్దున గంటలో బుల్లెట్లు లేవంటారు. మీరు కేవలం ఒక పార్టీ కోసం పనిచేసే నుంచి బయటికి రావాలి. అదేవిధంగా ఏ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి జనం మీద ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన చేస్తున్నారు. డెఫినెట్గా ఇట్ విల్ బూమ్రాంగ్, మళ్ళీ 3 మళ్ళీ మీకు అది చుట్టుకుంటుంది. మీరు ఇప్పటికైనా సరే వీటి నుంచి బయటపడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా ఉంటే పోరాడాలి తప్ప వీటిని అన్నింటినీ దూరం పెట్టాలని చెప్పేసి ఎగ్జాక్ట్లీ. అంటే అదే చెప్తున్నాను కదా, ఈ రెడ్ బుక్ అని దాని మీద రోజుకు ఎవరి మీద బాణం విసురుతాడో తెలియదు. రాత్రి తన కళ్ళేకి ఎవడొస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇది ఒక తప్పుడు సాంప్రదాయాన్ని, ఒక తప్పుడు కల్చర్ని
జనం మీదకి రుద్దుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు ఇలాంటిది. సో నువ్వు ఏదైతే నేర్పిస్తున్నావో డెఫినెట్గా అది ఇంకా 5 10 మళ్ళీ నీకు ఎనికి బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇప్పటికైనా ఆ చర్యలు మానుకొని డెఫినెట్గా అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం అమలు చేస్తే అందరికీ మంచిదని చెప్తుంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ శ్రీహరి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఎక్కడో విధంగా అరెస్టులు జరుగుతుంటాయి, అక్రమ అరెస్టులు. వాళ్ళని తీసుకుపోయి కన్విక్షన్ ఇప్పించేదానికి తప్ప స్టేట్మెంట్ తీసుకునేది, ఇంకోరి మీద ముద్దాయిలుగా చేసేది, తీసుకుపోయేది, అరెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇట్లా అక్రమ అరెస్టులు పెట్టడం చేయడం జరుగుతుంది. శ్రీహరి అరెస్టును మేమందరం ఖండిస్తాం.